అవును, నేను ఆ సినిమా చూశాను. అంటే నేను గట్టిగా మాట్లాడితేనేమో మీరు గట్టిగా మాట్లాడుతున్నారు ఏంటి అని, మీరేమో నలుగురున్నారు, నేను ఒక్కడనే, కాబట్టి నేనేం మాట్లాడలేను అనుకోండి. మాట్లాడండి. కాదు సార్, ఏం మాట్లాడతాం సార్? ఇప్పుడు లేడీస్ ఉన్నారు, లేడీస్ డామినేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తత్తయ్య అని ఎవరికోళ్ళు అంటారేంటి? ఆ మాత్రం మెయింటైన్ చేయలేరా? ఆ మాత్రం మన మగతనం చూపించలేరా? ఎదురు తిరగలేరా? మగతనం తొక్కేసి మోయ్ అంటే ఎవరికోడు సైలెంట్ అయిపోవాలి. మరి మగతనం ఇలా తొక్కేస్తే కాళ్ళ కింద గిల్ల కొట్టుకోవాలి. నువ్వేంటి మరి నేనేంటి? ఒకసారి చూడు, చూడవా. డామినేషన్ చాలా బాగుంది. ఎట్లా పెట్టారు ఇది? గురుగారు ఓహో, ఏది కదిలితే వాడికి ఒక కౌంటర్ ఇద్దామని పెట్టినట్టున్నారు కదా. ఓకే ఓకే ఓకే, మరి రెచ్చిపోతారు కదా అప్పుడప్పుడు. లేదు ఊరికేదో అంటుంటామంటే, అంతేగాని మనం ఎందుకు రెచ్చిపోతాం మనకు తెలియదా? మరి ఇళ్ళ దగ్గర మనం ఎలా ఉంటాం అది వేరే. అందరు బయట అడుగుతున్నారు, అందరూ ఒక్కటే సార్. అదే నేను పాపం 3 క్యారెక్టర్స్ మార్చాడు ఆయన నా కోసం. ఒక క్యారెక్టర్ అనుకున్నారు, ఆ క్యారెక్టర్ దొరకలేదు. అంటే అప్పుడు కరోనాలో ధైర్యం చేసి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది. ఆ తర్వాత అది ఆగాను. మీరు యూఆర్ ఆల్ యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం మీరు వెళ్ళగలిగారు. ఈ గబుక్కున అక్కడికి వెళ్ళి అనుకోండి, రే బ్రహ్మానందం మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ మార్చాడు. అది కాకుండా బ్రహ్మానందం గారు మీరు ఈ క్యారెక్టర్ అన్న చేయాలండి. సో ఐఎమ్ వెరీ సారీ డైరెక్టర్ గారు, నిజంగా మీరు నా ఎడలో చూపించిన అభిమానానికి, ప్రేమకి, అంటే మీరు కూడా ఉంటుంటే ఇంకా కంప్లీట్నెస్ ఉండేది. బాగా కామెడీ ఉంది. కమెడియన్స్ బొచ్చులో రాయేయకండి సార్. ఏంటి సార్ అది? అసలు మరీ రేజీకట ఇరగదీసి ఒక వేవ్ లాగా నవ్వుతున్నారు జనం. అదొకటి గురూజీ, ఇప్పుడు కామెడీ అనగానే జనరల్గా డైలాగ్ ఎంత ఇంపార్టెంటో రియాక్షన్ అంత ఇంపార్టెంట్. నాకు తెలిసి ఎక్స్ప్రెషన్స్ అనేది కామెడీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. సో డైలాగ్ కంటే కూడా. సో మీరు కానీ, అలీ గారు కానీ, వెంకటేష్ గారు అయితే ఇంకా దాన్ని సెకండ్లో 10-15 ఇచ్చేస్తారు. 10-15 అంటే వీళ్ళందరే నాకు ఇన్స్పిరేషన్. నేను టు బి ఆనెస్ట్, అసలు మీరు చేసిన ఎక్స్ప్రెషన్ అంటే అది నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి మీకు. అనిల్ రావిపూడి అనే ఆఫ్టర్ ఆల్ ఈజ్ యంగ్ బాయ్, ఇతను ఇంత కామెడీ ఎట్లా వచ్చింది అని అనటానికి, నేను అతనంటే చాలా గొప్ప దర్శకుడు, తర్వాత సినిమాలో వేషం ఇస్తాడు కదా ఇలా అని చెప్పడం కాదు. ఒక్క విషయం, మేము చేసిన సినిమాలు, మనం చేసిన సినిమాల్లో ఏ సీను ఎక్కడుంది, మనం ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, ఏ డైలాగ్స్ మొత్తం చెప్పేయగలరు. అంటే ఆ మధ్య ఎప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఒక కామెడీ ఇతను హరీష్ శంకర్ ఇద్దరు చేశారు. చచ్చిపోయాం వాళ్ళని చూసినప్పుడు. అంటే ఆ కామెడీ టైమింగ్ అలా తెలుసు కాబట్టి మ్యాక్సిమం మన దగ్గర నుంచి ఎంత స్క్వీజ్ చేయాలో అంత స్క్వీజ్ చేయగలిగిన వాడు. హీ గాట్ ది అంటే చెంచాల గారి ఇంపాక్టు, మిగతా డైరెక్టర్స్ ఇంపాక్ట్ మొత్తం అతని దగ్గర పెట్టుకొని దాన్ని ఇక్కడ పెర్ఫామ్ చేశాడు అనిపించింది. గ్యాదరింగ్కి వెళ్తే ఫస్ట్ ఇది అడిగారు, సార్ సినిమా చాలా బాగుంది, బ్రహ్మానందం ఒక్క ఆయన ఉండుంటే అది అది అతను తెలుసు. ఏదైనా లాస్ట్లో గురుగారు క్లైమాక్స్లో ఒక సీన్ ఉంది, ఒకటి మీరు వచ్చి అలా ఆడించి వెళ్ళిపోతారండి అన్నాడు. పెట్టితే వీడిని ఏదో రకంగా లాగొచ్చనే సంగతి తెలుసు. బట్ నేనే చిన్నది ఎందుకు వచ్చిందిలేండి, ఆ తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చు కదా అని ఆగాను. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ఫర్ దట్. నో ప్రాబ్లం గురించి.